హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ స్వాతి సురేంద్ర. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేమైతే ఊరు బయలుదేరుతున్నాము. ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి 1.5 hours పడుతుంది. అలా వెళ్తుంటే దారి మధ్యలో త్రిశూల్ అయితే కనిపించింది. మన కైలాసగిరిలో కొత్తగా పెట్టారు కదా, లైటింగ్స్తో చాలా బాగుంది. అలా ఒక చిన్న క్లిప్ తీసాను. ఇంకా అలా అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాము. రైల్వే స్టేషన్ దగ్గర ఫుడ్ అయితే పార్సిల్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇంటి దగ్గర ఏమీ ఫుడ్ తీసుకొని రాలేదు, లేట్ అవుతుందనేసి. ఇంకా బయట అయితే ఫుడ్ పార్సిల్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము ట్రైన్ దగ్గరికి. మా ట్రైన్ వచ్చేసి 8:40కి, మేమైతే 8:30కి అక్కడికి వెళ్ళాము. 10 minutes ఉంది. ఇంకా అలా ఫాస్ట్గా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ మాతో రావట్లా, నేను మా బాబు ఇద్దరం మాత్రమే వెళ్తున్నాం. ఇంకా మేము ఊరెందుకు వెళ్తున్నామంటే అమ్మ వాళ్ళు కాశీ వెళ్ళారు. కాశీ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఫ్రైడే రోజు నైట్ వస్తారు. నేను ఫ్రైడే రోజు మార్నింగ్కి వెళ్తాను. అంటే 5th మార్నింగ్కి నేను వెళ్తాను, 5th నైట్ అమ్మ వాళ్ళు వస్తారు. కాశీ వెళ్ళొచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ కాళ్ళు కడిగితే మంచిదని చెప్పేసి అన్నారని మేమైతే ఊరు వెళ్తున్నాం. అందుకనేసి నేను మా బాబు మాత్రమే వెళ్తున్నాము. మా హస్బెండ్ రావడానికేమో తనకి లీవ్స్ కుదరక తను రాలేకపోయారు. ఇంకా అమ్మ వాళ్ళు కాశీ వెళ్ళొచ్చిన తర్వాత మేము ఏం చేసాము, ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ మమ్మల్ని ట్రైన్ ఎక్కిచ్చేసి వెళ్ళారు. తను వెళ్ళిన తర్వాత బాబుకి ఫుడ్ పెట్టేసి నేను తినేసాను. ఇంకా తినేసిన తర్వాత బాబు అయితే స్విచ్చెస్తో ఆడుతున్నాడు. ఇంకా అలా స్విచ్చెస్తో ఆడుకున్న తర్వాత బాబు అయితే మిల్క్ తాగేసి పడుకున్నాడు. బాబు పడుకున్నాక నేను పడుకున్నా. ట్రైన్ వచ్చేసి 3:30కి రావాల్సింది 4కి వచ్చింది. ఖమ్మంలో దిగేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూడండి పిల్లలతో ఎలా ఆడుతున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.